గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం ఐపీ సంబంధించిన స్ట్రైట్ లైన్ సంబంధించి ఐపీ ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేసాము. ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్, సిమెట్రిక్ ఫామ్, వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాము, ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాము. సో ఈరోజు వాటి మీద అంటే ఇంటర్సెప్ట్ ఫాము, నార్మల్ ఫాము, సిమెట్రిక్ ఫామ్, వీటి మీద మనం ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాము. మీ దగ్గర మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్లో పేజ్ నెంబర్ 62 అండ్ క్వశ్చన్ నెంబర్ 6, క్లాస్ వర్క్ 1లో క్వశ్చన్ నెంబర్ 6ని చూడండి. సో క్వశ్చన్ 6th one, equation of a line which passes through the point, equation of a line which passes through the point, -3, 8 and cut off positive intercepts and cut off positive intercepts on the axis whose sum is 7. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ -3, 8 అండ్ కట్ ఆఫ్ పాజిటివ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్ whose sum is 7. ఆప్షన్స్ 3x - 4y = 12, 4x plus 3y = 12, third one 3x plus 4y = 12, fourth one 4x minus 3y = 12. సో దీంట్లో మనకి -3, 8 a straight line which passes through the point -3, 8 and cut off positive intercepts on the axis whose sum is 7. సో ఇంటర్సెప్ట్ ఫార్మ్ అడిగాడు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమవుతుందన్న x/a plus y/b = 1. Here given that the intercepts whose sum is 7, a plus b = 7. So a plus b = 7 కాబట్టి b అంతేనా, whose sum is 7, b = 7 minus a, సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్లో. x/a plus y/7 minus a = 1. సో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, given that equation 2 passing through -3, 8 substitute చేయి. -3/a plus 8/7 minus a = 1. LCM a into 7 minus a, LCM అవుతుంది -3 into 7 minus a plus 8a = 1. -3 అంటే -21, minus into minus plus 3a plus 8a = 7a minus a square. ఇవన్నీ పట్టుకొచ్చేద్దాము. ఇది ఎంత అవుతుందన్న -21 plus 11a = 7a minus a square. a square పాజిటివ్ వస్తే a square plus 11a minus 7a minus 21 = 0. అంటే a square plus 4a minus 21 = యాడ్ చేస్తేనేమో 4, మల్టిపుల్ చేస్తేనేమో 21. అంటే ఎంత ఉన్నా a square 3 7s are కదా. సో ప్లస్ 7a minus 3a minus 21 = 0. a కామన్ చేస్తే a plus 7, minus 3 కామన్ చేస్తే a plus 7 = 0. a plus 7 కామన్ చేస్తే a minus 3 = 0. అంటే a = -7, a = 3. సో ఏ వాల్యూ వచ్చింది మనకి, దెర్ఫోర్ బి వాల్యూ ఎంత అవుతుందన్న, b = 7 minus of -a, సో ప్లస్ a అంటే 14. సో దేర్ఫోర్ అండ్ b = రెండోది 3 అయితే కనుక ఎంత అవుతుందన్న, అది b = 7 minus 3, 4. సో పాజిటివ్ ఇంటర్సెప్ట్స్. వాడేమన్నాడు, ఇదేమో నెగిటివ్ ఇంటర్సెప్ట్ వచ్చింది, వాడేమన్నాడన్న కట్ ఆఫ్ పాజిటివ్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. కాబట్టి పాజిటివ్ ఇంటర్సెప్ట్ 3,
4 అవుతున్నాయి. సో x/3 ప్లస్ y/4 ఈక్వల్ టు ఎంతన్నా 1 4x ప్లస్ 3y ఈక్వల్ టు 12. దట్ ఈస్ ఆప్షన్ ఇదిగో ఇది. ఓకే, సో దీన్ని మనం ఇంకా ఈజీగా చేయాలి అని అంటే చూడండి అన్న, పాయింట్ కనుక ఎప్పుడైతే ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసెస్ త్రూ ద పాయింట్ అని అన్నాడు, వాడు ఇంకొకటి ఏమన్నాడు అన్న, పాజిటివ్ ఇంటర్సెప్ట్ అన్నాడు. కాబట్టి పాజిటివ్ ఇంటర్సెప్ట్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇది చూడండి అన్న, ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేయి ఫస్ట్ ఆప్షన్ని. అంటే ఇది రెగ్యులర్ ప్రొసీజర్, మనం చేసే రెగ్యులర్ ప్రొసీజర్ ఇది. దీన్ని షార్ట్కట్లో ఎలా చేయాలి సార్ అని అంటే, షార్ట్కట్లో చేయడానికి ఎప్పుడైతే ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అని అన్నాడో వెరిఫికేషన్ మెథడ్ ఈజీగా చేయాలంటే వెరిఫికేషన్ మెథడ్ ప్రకారం -3,8ని 4 ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేయి. 4 ఆప్షన్లో ఏది సాటిస్ఫై చేస్తే అదే మనకు కావాల్సిన ఆప్షన్ అవుతుంది. అండ్ సో -3,8ని ఇంకా ఏమన్నాడు ఇక్కడ, పాజిటివ్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. కాబట్టి పాజిటివ్ ఇంటర్సెప్ట్స్ తోటి సో ఇక్కడ ఏమైందన్న, నెగిటివ్ ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ అవుతుంది, ఇక్కడ కూడా నెగిటివ్ y ఇంటర్సెప్ట్ అవుతుంది. సో ఈ రెండు మనకు పనికిరావు. సో ఈ 2 and 3లో ఏదో ఒకటి అవ్వాలి. -3 × 4 అంటే -12 ప్లస్ 8 × 3 24 అండ్ ఇది -9. సో సాటిస్ఫై అయిందిగా ఆప్షన్ 2. ఇది కూడా ఆప్షన్ 3 కూడా చూద్దాము. -9 ప్లస్ 32 సాటిస్ఫై అవ్వలే, నాట్ ఈక్వల్ టు. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ అవుతుంది. ఏనా? సో మనం బాగా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనకు పాసింగ్ త్రూ ఏ పాయింట్ అన్నాడో వెంటనే మనం చేయాల్సిన వెరిఫికేషన్ మెథడ్. సార్ అలా కాదు, రెగ్యులర్గా చేయాలంటే ఇదిగో ఇంటర్సెప్ట్ టూ సమ్ ఈజ్ 7 అన్నాడు. కాబట్టి a+b = 7 అని చేయటం మనం ఇంకా. ఓకే, నెక్స్ట్ వన్. సో అంటే అదే తేడా, ఆబ్జెక్టివ్కి ఐపీకి తేడా. సో రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం చేస్తే ఎంత సమ్ చేయాల్సి ఉంటుంది, అదే షార్ట్ కట్లో అయితే వెరిఫికేషన్ మెథడ్. ఎప్పుడైతే పాసింగ్ త్రూ ఉన్నాడో వెరిఫికేషన్ మెథడ్లో మనం వెళ్ళిపోవడమే. సెకండ్ వన్, 7th వన్, ద నంబర్ ఆఫ్ lines that are parallel to 2x plus 6y minus 7 equal to 0 and have intercepts and have intercepts 10 between the coordinates, between the coordinate axes. Options 1, 2, ఇది 4 and 4th one infinitely. సో ఏమై ఉండాలి చూడన్నా, క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ లైన్స్ దట్ ఆర్ ప్యారలల్ టు 2x plus 6y minus 7 equal to 0 and have intercepts 10 between the coordinate axis. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ డ్రా చేద్దాము. ఇది కోఆర్డినేట్ యాక్సిస్, 2x plus 6y minus 7 ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ అనుకుందాం. ఏంటిది 2x, ఈ లైన్ ఈక్వేషన్ 2x plus 6y minus 7 equal to 0 లైన్. వాడికి ఏం కావాలంట, ఈ లైన్కి ప్యారలల్ ఈక్వేషన్ కావాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్కి ప్యారలల్ ఈక్వేషన్ ఇది. వాడు ఏమన్నాడు, అండ్ హ్యావ్ ఇంటర్సెప్ట్ 10. ఇంటర్సెప్ట్ ఎంత ఉండాలంట, 10 ఉండాలంట బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ మధ్య ఇంటర్సెప్ట్ ఎంత ఉండాలంటే 10 ఉండాలంట. ఇటువంటి లైన్స్ ఎన్ని ఉంటాయి? సో ఒక లైన్కి ప్యారలల్ లైన్స్ ఇన్ఫైనట్ ఉంటాయిరా, ఒక లైన్కి ప్యారలల్ లైన్స్ ఇన్ఫైనట్ ఉంటాయి. కానీ వాడికి కండిషన్ ఏమంటున్నాడంటే ఈ ఇంటర్సెప్ట్ ఎంత ఉండాలంటే 10. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ ఉంది, దీని ఇంటర్సెప్ట్ 10 కంటే తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక లైన్ ఉంది అనుకుందాం, దీని ఇంటర్సెప్ట్ 10 కంటే ఎక్కువ ఉంటుంది. మరి అటువంటి లైన్స్ ఎన్ని ఉంటాయి? 1 కాదు సార్, 1 సార్. మరి ఇది x యాక్సిస్ y యాక్సిస్, ఈ క్వాడ్రంట్లో కూడా ఇది x యాక్సిస్ y యాక్సిసేగా. సో ఇక్కడ కూడా ఒక లైన్ పాసిబుల్ అవుతుంది కదా. దీని ఇంటర్సెప్ట్ కూడా ఎంత ఉండొచ్చు, 10 ఉండొచ్చు కదా. సో
ఇంటర్సెప్ట్ ఇక్కడ ఇది తగ్గుతుంది, ఇది 10 అనుకో, ఇది 11 అవుతుంది. అంటే సో మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక థియరీ పెట్టినా ద నెంబర్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఏ లైన్ అండ్ సమ్ ఇంటర్సెప్ట్ k ఈజ్ 2 లైన్స్. దెర్ ఆర్ 2 లైన్స్. సో ప్యారలల్గా ఉంటున్నాయి ఈ రెండింటికి, దీనికి ఇది ప్యారలల్, దీనికి ఇది ప్యారలల్, దీని ఇంటర్సెప్ట్ 10 అండ్ దీని ఇంటర్సెప్ట్ కూడా 10 అవుతుంది. సో ఎన్ని లైన్స్ ఉంటాయి? 2 లైన్స్ ఉంటాయి. అర్థమైందా? అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మరలా ఒకసారి చూడండి. అర్థం కాలేదు అనుకుంటే క్లియర్గా చూడండి నాన్న. మీకు సింపుల్గా ఒకటి చెప్తాను. ఇదేంటండి ఇది? y = mx, ఆరిజిన్ పాస్ అయ్యలేదు. దీనికి ప్యారలల్ లైన్స్ ఏమి ఉంటాయి? ఇవన్నీ ప్యారలల్ లైన్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ ఉంది, దీనికి ఇది ఎలా ఉందన్న ప్యారలల్. సో దీని ఇంటర్సెప్ట్ 2 అనుకుందాం. అలాగే ఇక్కడ ఒక లైన్ కూడా ఉంటుంది. ఇవి రెండు కూడా ఎలా ఉంటాయి నాన్న? ప్యారలల్గా ఉన్నాయి. దీని ఇంటర్సెప్ట్ కూడా ఎంత ఉంటుంది? 2 ఉంది. ఇంకొక లైన్ కూడా ప్యారలల్ ఉండొచ్చు, కానీ దీని ఇంటర్సెప్ట్ ఎంత ఉంటుంది? దీని ఇంటర్సెప్ట్ 1 ఉంటుంది. ఇంకొక లైన్ కూడా ప్యారలల్ ఉంటుంది, దీని ఇంటర్సెప్ట్ ఎంత ఉంటుందన్న 3 ఉండొచ్చు. అర్థమైందా? అంటే ఒక లైన్కి ప్యారలల్గా ఉంటూ ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఉన్న లైన్స్ ఎన్ని ఉంటాయంటే 2 లైన్స్ పాసిబుల్ అవుతాయి. ఓకే, అంటే దీని ఆప్షన్ ఎంతనన్నా 2 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, అంటే ఎయిత్ వన్. If the line x minus y plus 1 plus k into y minus 2x plus 4 equal to 0 makes equal intercept on the coordinate axis, then the value of k, then the value of k is, so question ఒకసారి చూసుకోండి అన్న. ఆప్షన్స్ 1/3, 3/4, 1/2 and 2/3. ఓకే, సో క్వశ్చన్ ఏంటన్నా, ఇఫ్ ద లైన్ x minus y plus 1 into plus k into y minus 2x plus 4 equal to 0. ఈ లైన్ ఏం చేస్తుందంట? ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేస్తుందంట. సో ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేస్తే యాక్చువల్లీ మనం ఐపీ సమ్ ఒకటి చేసాం, ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ చేసాము. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ విచ్ ఈజ్ మేకింగ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ విచ్ మేక్స్ equal intercepts on coordinate axis is x plus y equal to a. ఎలాగైనా సార్ x plus y equal to a, x by a plus y by b equal to 1 లో a equal to b కాబట్టి x by a plus y by a equal to 1, x plus y equal to a. ఐపీ సమ్ చేసామని గుర్తుండాలి మీకు. సో ఎప్పుడైతే ఇది x plus y equal to a అంటే ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేసే ప్రతి సమ్ ఇలాగే ఉంటుంది, ప్రతి క్వశ్చన్ మారేది ఓన్లీ ఏంటన్నా కాన్స్టెంట్ మాత్రమే మారుతుంది. ఈక్వల్ ఇంటర్సెప్ట్ చేసిన ప్రతిదీ కూడా x plus y equal to a అవ్వాలి ఖచ్చితంగా. సో దాంట్లో కాన్స్టెంట్ మాత్రమే చేంజ్ అవ్వాలి. సో అయితే దీని స్లోప్ ఎంత అవుతుందన్న? దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ ద లైన్ ఎంత అవుతుందన్న? -1 మైనస్ x కోషియంట్ బై y కోషియంట్, -1/1 అంటే -1. సో అంటే దీని స్లోప్ కూడా ఎంత అవ్వాలి? -1 అవ్వాలిగా. సో దీని స్లోప్ ఎంత అవుతుందన్న? దీని ముందు ఎక్స్పాండ్ చేద్దాము. x minus y plus 1 plus ky minus 2kx plus 4 equal to 0. అంటే x కామన్ చేద్దాం, x కామన్ చేస్తే 1 minus 2k plus y కామన్ చేద్దాము, -1 plus k plus 4 equal to 0. స్లోప్, దీని స్లోప్ ఎంత అవుతుంది ఇప్పుడు? -x కోషియంట్ బై అంటే 1 minus 2k by -1 plus k దట్ ఈక్వల్ ఎంతనా? -1 స్లోప్ కాబట్టి ఈక్వల్ చేద్దాము
-1కి ఈక్వల్ చేస్తే -1 ప్లస్ 2k ఈక్వల్ టు ఇది ఇటు వచ్చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే 1 - k. సో k ఇటు పట్టుకొచ్చేద్దాము 2k ప్లస్ k ఈక్వల్ టు 1 + 1 3k ఈక్వల్ టు 2 k ఈక్వల్ టు 2/3. ఇది k ఆప్షన్ నెంబర్ 4. సో మనం ఆలోచించాల్సింది సో ఇది వేరేలా కూడా చేయొచ్చు సార్. ఎలా చేయొచ్చు అని అంటే ఎక్స్ కామన్ చేసి ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేసుకుని ఇంటర్సెప్ట్స్ని ఈక్వల్ చేయి, అలాగే వస్తుంది. సో వేరేలాగా ఆలోచించు. సో ఇంటర్సెప్ట్ చేస్తే స్లోప్ వాల్యూ -1 అవుతుంది కాబట్టి -1ని దీని స్లోప్కి -1కి ఈక్వల్ చేసుకుంటే ఇలాగైనా వస్తుంది మనకి. అర్థమైందమ్మా? ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో మరలా ఒకవేళ డౌట్ ఉంటే మరలా చెప్తున్నాను చూడండి. సో ద లైన్ మేక్స్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్. ఎప్పుడైతే ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అనగానే మనకు రావాల్సిన ఈక్వేషన్ x + y = a. ఇంటర్సెప్ట్ హూజ్ సమ్ ఈజ్ 0 అన్నాడు అనుకోండి, ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0 అంటే దాని ఈక్వేషన్ x - y = a. అర్థమైందా? ఇదేమో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్. ద ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ 0 అంటే దాని కాన్స్టెంట్ ఈక్వేషన్ x - y = a. అప్పుడు దీని స్లోప్ ఎంత అవుతుందన్న m = 1 అవుతుంది. దీని స్లోప్ m = -1 అవుతుంది. సో దాన్ని బేస్ చేసి మనం k వాల్యూ అడిగినా p వాల్యూ అడిగినా ఏం అడిగినా మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. Ninth question. The equation of set of lines which are at a constant distance distance 2 units from the origin. ఇది డైరెక్ట్ బిట్ నాన్న. ఫస్ట్ వన్ x + y + 2 = 0. సెకండ్ వన్ x + y + 4 = 0. థర్డ్ వన్ x cos α + y sin α = 2. ఫోర్త్ వన్ x cos α + y sin α = 1/2. ఇది మీకు అర్థమై ఉంటుంది, డైరెక్ట్గా చెప్పచ్చు మీరు. The equation of set of lines which are at a constant distance 2 from the origin. So origin నుంచి 2 యూనిట్ డిస్టెన్స్లో ఉన్న సెట్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉంటాయి సార్ అని అంటే దాని ఈక్వేషన్ ఏమవుతుంది సార్ అంటే ఆరిజిన్ డిస్టెన్స్ అంటే ఏమి ఇచ్చినట్టు మనకి p ఇచ్చినట్టు. సో ఆరిజిన్ డిస్టెన్స్ మాట్లాడే మన ఈక్వేషన్ ఏముంది x cos α + y sin α = p. హియర్ p వాల్యూ ఎంత ఇచ్చాడు, మనం 2 ఇచ్చాడు కాబట్టి x cos α + y sin α = 2. దట్ ఈస్ ద థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. మనం క్వశ్చన్ రాయడానికి ఎక్కువ టైం పడుతుంది. The slope of the straight line through a 3, 2. The slope of the straight line through a 3, 2 is 3/4. Then coordinates of 2 points. Then the coordinates of 2 points on the line that are 5 units away from A. That are 5 units away from A. చూడండి. సో ఇది ఎక్కడ విన్నట్టు చూడండి, ఏమి వేసినాడు ఇక్కడ, ద స్లోప్ ఆఫ్ ద లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ అంటే ఏ x1 y1 పాయింట్ ఇచ్చాడు 3, 2 అండ్ స్లోప్ m = 3/4 ఇచ్చాడు అండ్ డిస్టెన్స్ r = 5 ఇచ్చాడు. పాయింట్ r ఉన్న ఈక్వేషన్ ఏమందంటే వాడికి ఏం కావాలంట, ఈ లైన్ మీద ఈ a అనే పాయింట్కి ఎంత డిస్టెన్స్లో
5 యూనిట్ డిస్టెన్స్లో ఉన్న 2 పాయింట్స్ కావాలండి. అంటే ఇటువైపు 5 ఉండొచ్చు, ఇటువైపు 5 ఉండొచ్చు. అంటే ఒక లైన్ మీద ఒక పాయింట్కి 6 డిస్టెన్స్లో ఉన్న ఇంకొక పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్ చెప్పాను మీకు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. పారామెట్రిక్ ఈక్వేషన్స్ x ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా, y ఈక్వల్ టు y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ థీటా. సో ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా కావాలి కాబట్టి m అంటే tan థీటా, మనకి tan థీటా ఈక్వల్ టు 3/4. tan థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్. అప్పుడు ఇది ఎంత అవుతుందన్న 5 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుందన్న సైన్ థీటా ఈక్వల్ టు 3/5, కాస్ థీటా ఈక్వల్ టు 4/5. అందరికి అర్థమైంది అనుకుంటా. ఇది ఆల్రెడీ ఒక క్వశ్చన్ మనం ఐపీఎల్లో చేస్తున్నాం మనం ఈ క్వశ్చన్ని. సో x1 అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ 5, కాస్ థీటా అంటే 4/5, 5 క్యాన్సిల్, 3 ప్లస్ ఆర్ మైనస్ 4. y1 అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ 3/5 సైన్ థీటా అంటే 5 క్యాన్సిల్, 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అంటే 3 ప్లస్ 4 ఆర్ 3 మైనస్ 4 అంటే ఎంత అవుతుందన్న 7 ఆర్ మైనస్ 1, 2 ప్లస్ 3 ఆర్ 2 మైనస్ 3, 5 ఆర్ మైనస్ 1. దేర్ఫోర్ పాయింట్స్ ఏమవుతుందన్న 7, 5 ఆర్ -1, -1. ఆప్షన్ నెంబర్ సెకండ్. ఆప్షన్స్ రాయలేదా? ఆప్షన్ నెంబర్ సెకండ్. సో ఫస్ట్ క్లాస్ వర్క్ 1లో మనకి ఈ రెండు కాన్సెప్ట్స్ మీద ఏదన్నా ఇంటర్సెట్ ఫాము, నార్మల్ ఫాము అండ్ సిమెట్రిక్ ఫామ్, వీటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. సో హోంవర్క్ 1లోకి వెళ్ళిపోదాము. హోంవర్క్ 1లో ఉన్న వీటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ చూద్దాము. సో 10th క్వశ్చన్ అందరికి అర్థమైంది అనుకోండి. ఎప్పుడైతే మనం డిస్టెన్స్ గురించి మాట్లాడాడు వెంటనే మనం ఆలోచించాల్సిన ఫార్ములా సో పారామెట్రిక్ ఈక్వేషన్సే. Sixth question, page number 65. Sixth question, equation of the line having intercepts AB, equation of a line having intercepts A comma B on the axis such that A plus B equal to 5 and AB equal to 21/4. సో ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ కావాలి. సో ఎప్పుడైతే ఇంటర్సెప్ట్స్ గురించి మాట్లాడేవాడు ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ x/a + y/b = 1 అవ్వాలి కదా. అంటే మనకు తెలియాల్సింది ఏబీ వాల్యూలు తెలియాలి. వాడు a + b ఇచ్చాడు, ఏబీ ఇచ్చాడు. వీ నో దాట్ a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a + b హోల్ స్క్వేర్ - 4ab. ఫార్ములా, ఈ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోదాము. a + b అంటే 5² - 4 ఇంటూ ab అంటే 21/4, 4 క్యాన్సిల్, 25 - 21 అంటే 4. అంటే a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4, a - b ఈక్వల్ ఎంత అవుతుందన్నా 2 అవుతుంది. a + b తెలుసు, a - b తెలుసు. సో a + b ఈక్వల్ టు 5, a - b ఈక్వల్ టు 2, bb క్యాన్సిల్, 2a ఈక్వల్ టు 3, a ఈక్వల్ టు 3/2. ఓకే, ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ బి వాల్యూ, బి ఈక్వల్ టు ఏమవుతుందన్న బి ఈక్వల్ టు 5 - a లేదా బి ఈక్వల్ టు ఇందులో సబ్స్టిట్యూట్ చేయి, ఎలాగైనా చేయొచ్చు మనం. 5 - a అంటే 5 - 3/2, ఎల్సిఎం 2 కాబట్టి 2 × 5 10 - 3/2 అంటే 7/2. సో రెండు వాల్యూలు వచ్చేసినాయి. x/3/2 ప్లస్ y/7/2 ఈక్వల్ టు 1. సో అంటే 2x/3 ప్లస్ 2y/7 ఈక్వల్ టు 1. రెండింటికి కలిసి 21 కాబట్టి 21లో 3 7 టైమ్స్, 7 × 4 14x ప్లస్ 21లో 7 3 టైమ్స్ అంటే 6y ఈక్వల్ టు 1 అంటే 14x ప్లస్ 6y ఈక్వల్ టు 21. సో దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. సో మెటీరియల్ తీసుకుంటే ఈ క్వశ్చన్ రాసే టైం కొంత తగ్గుతుంది. ఓకేనా? సో అర్థమైందన్నా, అందరికి అర్థమైందా?
ఓకే, దీన్ని షార్ట్కట్లో ఎలా చేయాలి సార్, ఇంతేనా సార్ ప్రొసీజర్, ఇంతేనా సార్ అని అంటే ఏం అవసరం లేదు. సో ఇచ్చిన ఆప్షన్స్ మనకు 4 ఆప్షన్లు ఇచ్చాడు. 4 ఆప్షన్లు మనం ఇంటర్సెప్ట్స్ ఫైండ్ అవుట్ చేయండి. వెంటనే ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయి. ఆ ఇంటర్సెప్ట్ను హూ సమ్ ఈజ్ 5 అన్నాడు కాబట్టి ఆ ఇంటర్సెప్ట్ 5 ఏదైతే అయిందో ఇచ్చిన క్వశ్చన్లో అదే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూడండి అన్న, 3x + 2y = 6 అంటే x/3x/6 + 2y/6 = 1, 2 టైమ్స్ ఇందులో 3 టైమ్స్ x/2 + y/3 = 1 అయింది. సో హూ సమ్ ఈజ్ 5 అండ్ ప్రొడక్ట్ ఈజ్ 21/4. సమ్ 2 + 3 5 అయింది, కానీ 2 × 3 6 అవ్వాలి. ఇక్కడ ఎంత ఇచ్చాడు అన్న, 21/4 ఇచ్చాడు. సో ఇక్కడ 3 × 7 21, 2 × 2 4 సరిపోయింది. సో అంటే యాక్చువల్గా ఈ 2 + 3 5 ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది అనుకుంటే మరి ప్రొడక్ట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ కూడా ఇచ్చాడు 21/4 అని, అది కూడా ఈక్వల్ అవ్వాలి. సో కాబట్టి రెండు మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అలా ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, లేదా ప్రొసీజర్ ప్రకారం ఎలా చేయాలి. నెక్స్ట్ వన్, సెవెంత్ క్వశ్చన్. సెవెంత్ వన్, x-intercept of the line parallel to 4x + 7y = 9 and passing through 2, 3 is. First one 25/4, second one 17/4, third one 29/4, fourth one 29/7. సో వాడు కావాల్సింది ఏంటన్నా, x-intercept ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు 4x + 7y = 9. సో మనకు కావాల్సింది ముందు ఈ 4x + 7y = 9కి ప్యారలల్ లైన్ ఈక్వేషన్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ప్యారలల్ టు 4x + 7y = 9 ఏమవుతుందంటే 4x + 7y = k. ఎందుకంటే టూ లైన్స్ ఆర్ ప్యారలల్, స్లోప్స్ ఆర్ ఈక్వల్. సో ax + by + c = 0కి ప్యారలల్ ax + by + k = 0 అని చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో. అంటే x కోషెంట్ y కోషెంట్స్ ఈక్వల్గా ఉంటాయి, మారేది కాన్స్టెంట్ మాత్రమే. ఇక్కడ x కోషెంట్ y కోషెంట్ ఈక్వల్గా ఉంటాయి, చేంజ్ అయ్యేది ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే. సో ఇట్స్ పాసింగ్ త్రూ 2, 3 2, 3 నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 2, 3 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 2 + 7 × 3 = k. అంటే 8 + 21 = k. k = 29. అంటే 4x + 7y = 29. వాడికి ఏం కావాలన్నా, x-intercept అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x-intercept ఈ వాల్యూ కావాలంట, x-intercept. సో x-intercept మీద x-intercept అంటే x యాక్సిస్ మీద y కోఆర్డినేట్ ఏమవుతుందన్న 0 అవుతుంది, అవునా? సో ఆన్ x యాక్సిస్ y కోఆర్డినేట్ ఈజ్ 0. y కోఆర్డినేట్ ఏమవుతుంది 0 అవుతుంది కాబట్టి y 0 సబ్స్టిట్యూట్ చేస్తే 4x + 7 × 0 = 29. 4x = 29, x = 29/4. ఓకే, క్లియర్? అంటే 29/4 థర్డ్ ఆప్షన్. ఓకేనా? సో అంటే మనకు ఒక ఐడియా రావాలి. x-intercept అంటే a, 0, y-intercept అంటే 0, b. అంటే y-intercept గురించి అడిగితే x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి, x-intercept గురించి అడిగితే y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఎయిత్ క్వశ్చన్. Eighth one,
A straight line meets the axis in A and B such that centroid of triangle OAB is centroid of triangle OAB is A comma A. Okay, then the equation of line అడుగుతున్నాడు. x ప్లస్ వై ఈక్వల్ టు ఏ అంట, x మైనస్ వై ఈక్వల్ టు ఏ అట 3a. థర్డ్ వన్ x ప్లస్ వై ఈక్వల్ టు 2a. ఫోర్త్ వన్ x ప్లస్ వై ఈక్వల్ టు 3a. సో ఈ 4 ఆప్షన్స్లో ఏమై ఉండాలి? అసలు మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఏ స్ట్రైట్ లైన్ మీట్స్ ద యాక్సిస్ అట్ ఏ అండ్ బి. ఇదిగో ఏ దగ్గర, ఇదిగో బి దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఇది ఓ. ద సెంట్రాయిడ్ మీన్ సెంటర్ పాయింట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఏ కామా ఏ. సో ఇదేమవుతుందన్న, ఇది ఏ కామా 0, ఇది 0 కామా బి అనుకుంటాం కాబట్టి చేంజ్ చేద్దాం. ఆల్ఫా కామా 0, 0 కామా బీటా. ఓకే, సో సెంట్రాయిడ్ ఇదండి, ఇది 0 కామా 0. సెంట్రాయిడ్ ఫామ్లో ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ 10th క్లాస్లో నేర్చుకున్నారు. సెంట్రాయిడ్ జీ ఈక్వల్ టు జీ ఆల్రెడీ వాడు ఇస్తాడు. ఏ కామా ఏ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 అంటే ఆల్ఫా బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 అంటే బీటా బై 3. సో ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా బై 3 ఈక్వల్ టు ఏ, ఆల్ఫా ఈక్వల్ టు 3a. బీటా బై 3 ఈక్వల్ టు ఏ, బీటా ఈక్వల్ టు 3a. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇదేంటన్నా ఇంటర్సెప్ట్ ఫామ్ కాబట్టి x బై ఏ ప్లస్ y బై బి. సో ఇక్కడ ఏబి ప్లస్ ఏమనుకున్నావు, ఇక్కడ ఆల్ఫా బీటా అనుకున్నావు కాబట్టి ఆల్ఫా బీటా ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే x బై 3a ప్లస్ y బై 3, ఇది కూడా ఏనే కదా, ఏ ఈక్వల్ టు 1 అంటే x ప్లస్ వై ఈక్వల్ టు 3a, x ప్లస్ వై ఈక్వల్ టు 3a. అర్థమైందన్నా? నెక్స్ట్ అంటే సెంట్రాయిడ్ అడిగితే ఇంటూ 3 సింపుల్గా చెప్తే, సింపుల్గా మనం మాట్లాడితే ఓకే, నార్మల్ ఫామ్లోకి వద్దాము. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఆన్ విచ్ ద లెంగ్త్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ 5. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ on which length of perpendicular from origin 5 and the angle which perpendicular makes with the axis is 60 and the angle which this perpendicular makes with the x-axis is 60 degrees. చూడండి సింపుల్గా ఏమడుగుతున్నాడు, ఇదిగో ఒక లైన్ అట, ఆరిజిన్ దగ్గర నుంచి దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంట 5 అంట, ఇక్కడ ఆల్ఫా ఏమో 60 అట. అంటే ఏమి ఇచ్చాడు మనకి, ఇది ఆర్ ఇచ్చాడు, ఆల్ఫా ఇచ్చాడు. ఈక్వేషన్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి, ఎక్స్ కాస్ 60 ప్లస్ వై సైన్ 60 ఈక్వల్ టు 5. ఎక్స్ కాస్ 60 అంటే 1/2, వై సైన్ 60 అంటే √3/2 ఈక్వల్ టు 5. ఎల్సిఎం 2 కాటి వెళ్ళిపోతే ఎక్స్ ప్లస్ √3y ఈక్వల్ టు
2 into 5 10 అవుతుంది. సో x ప్లస్ √3y ఈక్వల్ టు 10. ఓకేనా? నెక్స్ట్ a point on the line, 10th one, a point on the line x minus y plus 1 equal to 0 at a distance (2√2) from the point 1, 2 is 3, 4, 3, 0, -1, 4, 0, 1. ఓకే, సో సింపుల్గా ఏమడుతున్నాడు చూడండి ఇక్కడ. ఏ పాయింట్ ఆన్ ద లైన్ x minus y plus 1 equal to 0 అంటే ఇదిగో x minus y plus 1 equal to 0 లైన్. ఈ లైన్ మీద 1, 2 అనే పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో, 2√2 డిస్టెన్స్లో ఉన్న ఈ పాయింట్కి, ఈ పాయింట్ ఏంటో అడుగుతున్నాడు. సో డిస్టెన్స్ r ఇచ్చాడు, x1 y1 ఇచ్చాడు. ఇక మనకు తెలియాల్సింది యాంగిల్. యాంగిల్ అంటే ఈక్వేషన్ x minus y plus 1 equal to 0, m equal to -1 by -1 అంటే 1, స్లోప్ 1 అంటే tan θ equal to 1, θ equal to ఎంత 45 degrees అంటే యాంగిల్ కూడా తెలుసు మనకి. ఫార్ములా x equal to x1 plus r cos θ, y equal to y1 plus r sin θ. అదేంటి సార్ ప్లస్ ఆర్ మైనస్ కదా సార్ అని అంటే ఇక్కడ ఏదో ఒకటే అడిగాడు కాబట్టి x1 అంటే 1 ప్లస్ 2√2, 1/√2 ఎందుకంటే కాస్ 45, y1 అంటే 2 ప్లస్ 2√2, 1/√2. ఓకే, √2 క్యాన్సిల్, 1 + 2 3, √2 క్యాన్సిల్, 3, 4. సో దేర్ ఫోర్ x, y ఈక్వల్ టు 3, 4. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ క్లాస్ వర్క్ హోంవర్క్లో ఉన్న మనకి ఏంటవి ఇంటర్సెట్ ఫాము, నార్మల్ ఫాము, సిమెట్రిక్ ఫామ్, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో రేపటి క్లాసులో మనం ఇలాగే క్లాస్ వర్క్ 2 అండ్ హోంవర్క్ 2లో ఉన్న వీటికి సంబంధించిన సమస్య కూడా మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.